దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు ఇప్పటికే నిందితులకు ఉరిశిక్ష విధించారు. మనం ప్రస్తుతం 72 బస్ స్టాప్ స్పాట్ వద్దనే ఉన్నాం. మనం చూడొచ్చు 107 బస్ స్టాప్ 72. అప్పుడు ఈ బస్ స్టాప్ అనేది ఒక రేకుల షెడ్ మాదిరిగా ఉంటుండే. ఈ రేకుల షెడ్ బస్ స్టాండ్ పక్కకే ఇదే తరహాలో సైకిల్ అట్లాస్ లాంటి ఈ తరహా సైకిల్లోనే ఉగ్రవాదులు ఇదే టిఫిన్ సెంటర్ తరహాలోనే ఒక టిఫిన్ బాక్స్ తరహాలోనే బాంబులు అమర్చారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి ఇదే. మనం ఇదే స్పాట్లో ఉన్నాం. ఇక్కడే ఇదే స్పాట్లో ఇదే తరహాలో సైకిల్ని పెట్టి ఇదే టిఫిన్ బాక్స్ తరహాలో బాంబుని అమర్చిన పరిస్థితి. ఈ 72 బస్ స్టాప్ 107 బస్ స్టాప్ రేకుల షెడ్ తరహాలో అప్పట్లో ఉంటుండే. ఇప్పుడు వేరే బస్ స్టాప్ లాగా కూడా అభివృద్ధి చేశారు. ఎగ్జాక్ట్లీ ఇదే స్పాట్. ప్రస్తుతం మనం స్పాట్లోనే ఉన్నాం. మొదటి పేలుడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 2013 సంవత్సరంలో ఇదే ప్లేస్లో సాయంత్రం 6:33 మొదటి పేలుడు ఇక్కడే జరిగింది. యాసిన్ భక్తలతో పాటు 5 నిందితులు పూర్తిగా ఈ తరహా సైకిల్నే తీసుకువచ్చి ఇదే టిఫిన్ బాక్స్ తరహాలో బాంబుని అమర్చిన పరిస్థితి. కొంతమంది సాక్షులు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. ఆ రోజు అసలు ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, మారణ హోమం పేలుళ్ళు జరిగిన సందర్భంలో ఎలాంటి పరిస్థితులు నెలకొనేది మనం ఒక్కసారి మాట్లాడదాం. ఆరాధన ఫుట్వేర్ పనులు పనిచేస్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షి రమేష్ ఇప్పటికే దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఆ రోజు ఎట్లా ఉండే పరిస్థితి? అమర్చిన ఆ రోజు నైట్ ఈవినింగ్ టైంలో ఫుల్ క్రౌడ్ ఉండే. యాక్చువల్ డీజీపీ సాయిబాబా దగ్గర పెడదాం అనుకున్నామండి. సైకిల్ డీజీపీ వచ్చాడని చెప్పి ఇక్కడ పెట్టారు. అక్కడ పెట్టాల్సిన సైకిల్ డీజీపీ అనురాగ్ శర్మ ఉన్నాడని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఇదే ప్లేస్లో ఉండే ఇక్కడ ఇదే ప్లేస్లో ఇక్కడనే ఉండే కొంచెం ఇదే ప్లేస్లో ఎగ్జాక్ట్ ఇక్కడ ఉండే. ఫస్ట్ ఇక్కడ వెళ్ళాక అక్కడ వెళ్ళింది. అది ఎట్లా ఉండే ఆ రోజు? ఎవరెవరికి ఎంతమందికి? చాలా మందికి ఇంజ్యూర్ అయ్యారు. మేము లైవ్లో చూసాము. అక్కడ నుంచి అక్కడ వరకు పొగ వచ్చేది, బాగా పొగ వచ్చింది. తొందర ఆటోలో ఎక్కించి పంపించాము. ఫస్ట్ మీరు అసలు చూడగానే పేలుడు జరిగిన వెంటనే మీరు చూసినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండే? పొగ ఉండే, మొత్తం నల్ల పొగ ఉండే. పొగ తర్వాత కొంచెం క్లారిటీ అక్కడ సౌండ్ వచ్చింది. అప్పటికే మా షాప్ తొందరగా బంద్ చేసుకుని మేము వెళ్ళే మూమెంట్లో అప్పటికే చిదమదరంగా ఉండే మనుషులు. కొందరు ఆటో ఎక్కించి అదే పోయి మేము కూడా వెళ్ళిపోయాము. ఎంతమంది ఇక్కడ మృతి? ఈ స్పాట్లో ఎంతమంది చనిపోయారు? 5 మందిని మేము చూసి ఉంటాం సార్ లైవ్లో. డైరెక్ట్ ఇదే ప్లేస్లో ఒక 5-6 మందిని చూసాము. కొందరు అప్పటికి ఇంకా కింద మీద ఉన్నారు, నేను చూసాను. ఇదే అంటే ఇట్లాంటి షాప్లే ఉంటుండేనా అప్పట్లో కూడా? సేమ్ షాప్లో ఉంటుండండి, ఇట్లాంటి షాప్లో ఉంటుంది. ఎంతమంది ఉండే ఆ టైంలో ఇక్కడ? మొత్తం ఇక్కడ సాయంత్రం కావడంతో ఎక్కువగా చూడలేదు సార్. ఉన్న వాళ్ళని ఒక 2-3 ఆటోలు వేసి పంపించాం. వేసి హాస్పిటల్ తీసుకెళ్లారు వాళ్ళని. అది చూసాం అంతే. ఆ తర్వాత మేము కూడా పోలీసు వాళ్ళు బాగా చేసి టైట్ చేసి వెళ్ళిపోయాం మేము. మీరు ప్రత్యక్ష సాక్షి. అప్పుడు వెంటనే జరిగినప్పుడు కూడా ఇక్కడ అప్రమత్తమై మీరంతా కూడా వచ్చారు. మీరంతా వాళ్ళని చూసారా? అక్కడ పడిపోయిన వాళ్ళని, గాయాల అప్పుడు ఎట్లాంటి భయానక పరిస్థితులు ఉంటుంది? భయంకరంగా అయింది. అందుకని మేము కూడా చూడలేకనే 2-3 కొంచెం సీరియస్ ఉంటే ఆటోలో ఎక్కించాము. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి 2 ఎక్కితే ఆటోలు ఎక్కించాము. పరిస్థితి ఎట్లా ఉండే ఆటోకి? అప్పుడు వాళ్ళు కూడా కొంచెం చాలా సీరియస్గానే ఉండేవాళ్ళు. చాలా రక్తంతో ఉండే. కొంతమంది కాళ్ళు చేతులు తీవ్ర గాయాలు, ఇట్లా కింద పడిపోయిన పరిస్థితి, పగిలిపోయి షెట్లు చెప్పి బ్లడ్ అంతా ఉన్న చూసాను నేను. బస్ స్టాప్ కావడంతో ఎక్కువ రద్దీ ఉంటుందని భావించి ఇక్కడ పెట్టారు. సో ఇటు షాప్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి మనం చూస్తుంటే. ఇప్పటికి లేకుండే కొంచెం బంద్ ఉండే. అప్పుడు పోలీసు వాళ్ళు టైట్ చేస్తారు, కొంచెం టైట్గా ఉండే. సో ఆ రోజు అయిపోయింది. ఆ రోజు పెట్టలేదు బండ్లు. సో వాళ్ళు ఈజీగా సైకిల్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. సో ఉన్న వాళ్ళకి అప్పుడు బాగా ఇంజూరీ అయింది. ఉన్న వాళ్ళకి ఎంతమంది వచ్చారు సైకిల్ పెట్టడానికి అనేది ఏమైనా అప్పటికి గుర్తించారా మీరు? మేము గుర్తించలేదు సార్. అప్పుడు షాప్లో ఉన్నాం, పేలాక ఇవన్నీ చూసాము కాబట్టి చెప్తున్నాం. 12 ఏళ్ల తర్వాత ఇప్పటికే ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది 5 నిందితులకు. సో ఇప్పుడు హైకోర్టు కూడా దాన్ని సమర్థిస్తూ నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. మొత్తంగా దీనిపైన మీరు ఏం చెప్తారు? చాలా లేట్ అయిపోయి ఇప్పటికీ ఎప్పుడో చేయాల్సింది. అసలు చట్టాలు సరిగా లేకవన్నీ నేను లేట్ అయింది. ఓకే సాగర్, అయింది, న్యాయం గెలిచింది అంతే. మరికొంతమంది ఉన్నారు, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఆ రోజు ఎట్లా ఉంటుంది? చెప్పండి. అంతే స్పాట్లో మాకు తెలిసిన బాబు అయితే ఒక బాబు చనిపోయాడు. ఇదే షాప్లో సెల్మ్యాన్గా ఉండేవాడు. స్పాట్లో చనిపోయాడు. మాకు చాలా బాధ అనిపించింది. తర్వాత మేము ఫస్ట్ సిలిండర్ పేలిందేమో అనుకున్నాము. ఆ తర్వాత 2 వైపులా మేము మధ్యలో ఉన్నాము కాబట్టి పొగలు చూసి భయపడిపోయాము. అందరూ బాంబు అనే వరకు మొత్తం ఇమీడియట్లీ ఇక్కడి ప్రాంతంలో కరెంటు తీయటము, మొబైల్ సిగ్నల్స్ పనిచేయకుండా చేస్తే మేము కూడా భయపడిపోయాము. ఇమ్మీడియట్ 5-10 మినిట్స్లో పోలీస్ వాళ్ళు వచ్చి అందరినీ పబ్లిక్ని మొత్తము వెళ్ళిపోండి అని చెప్పేశారు. మేము మా షాప్స్ క్లోజ్ చేసుకొని ఇక ఇక్కడ ఉన్న వాళ్ళకి స్పాట్లో చూసి మేము కూడా భయపడిపోయాము. వాళ్ళని ఆటోలో పంపించేసి మేము కూడా షాప్లు బంద్ చేసుకొని సాగర్ మీరు ఒక్క నిమిషం